హలో వ్యూవర్స్, నేను మీ చిత్రమే లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే రేపటి వాతావరణ పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి కూడా వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మన మార్నింగ్ సమయంలో మనకి యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మనకి ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది నమోదైనది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాలో వాతావరణం అనేది మారింది. కాబట్టి మనకి మధ్యాంధ్ర జిల్లాలో మరి కొన్ని గంటల్లో వాతావరణంలో మార్పు అనేది 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి మధ్యాహ్నం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి రంపచోడవరం, మారేడుమిల్లి పరిసర ప్రాంతాలు, అలాగే కొత్తగూడెం, సొత్తుపల్లి ఈ పరిసర ప్రాంతాలు, అలాగే రంపచోడవరం పరిసర ప్రాంతాలు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏలూరులో మరి కొద్ది గంటల్లో మనకి భారీ మేఘాలను విస్తరించే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. ఈ వర్షాలు వచ్చేసి మనకి విజయవాడ, గుంటూరు, అలాగే బాపట్ల, పల్నాడు జిల్లాలకు వర్షాలు అనేవి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో మనకి కృష్ణా జిల్లాలోని ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు వర్షాలు అనేవి విస్తరించే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. ఈ వర్షాలు ఈదురుగాలు, పిడుగులు, భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు ఈదురుగాలతో నమోదయ్యే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాయలసీమ, తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ ఎండలు అనేవి కొనసాగే అవకాశం అయితే పూర్తిగా ఇలాంటి వాతావరణం అనేది ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. ఈ వర్షాలు మనకి ప్రెజెంట్ ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రకు పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి రేపటి వాతావరణం కూడా ఇలాంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాలో నూజివీడు, కైకులూరు, అలాగే పామర్రు, కూచిపూడి, అలాగే మౌవా పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నరసాపురం, భీమవరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గుంటూరు, విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం యూట్యూబ్ కమ్యూనిటీలో ప్రతి గంటకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించగలరు. ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి. కొన్ని భాగాలకు, కొన్ని జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పడే చోట్ల ఈదురుగాలు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.